Hi all. So today I am going to tell you about the same thing which is requested by the student. Okay. So fit a Poisson distribution to the following data and test for the goodness of fit. So same in previous video we have discussed about binomial distribution and we fit goodness of fit. Now the question is Poisson distribution we have to fit and again we have to టెస్ట్ ఫర్ ద గుడ్నెస్ ఆఫ్ ఫిట్ ఓకేనా. సో సేమ్ మనం ప్రీవియస్ వీడియోలో ఏదైతే నేర్చుకున్నామో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫిట్ చేసిన తర్వాత గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అనేది టెస్ట్ చేయాలి. సో ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ బదులు ఏమి ఇచ్చారు, మనకి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారనమాట. సో మనందరికీ తెలుసు, ఫస్ట్ ఏం రాసుకుందాం, మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా రాసుకుందాం అనమాట. ఓకే. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా మనందరికీ తెలిసి ఏంటి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు e power minus lambda into lambda power x by x factorial. ఓకేనా, ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో మనకి మీన్ ఏంటంటే లాంబ్డా ఈక్వల్స్ టు ఎన్పి. ఓకేనా. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి అని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి రిలేషన్ ఏంటంటే లాంబ్డా ఈక్వల్స్ టు ఎన్పి అనమాట. సో ఇక్కడ ఇచ్చింది మనకి ఏంటి, ఇదంతా కూడా మనకి డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సేమ్ 1/N సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ అనమాట. ఓకే. సో ఎక్స్ బార్ వచ్చిన తర్వాత ఈ రిలేషన్ని యూజ్ చేసి మనం లాంబ్డా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తాము, టేబుల్ ఫార్మాట్. ఇక్కడ ఫస్ట్ ఏమన్నారు, వేరియబుల్ అంటే మనం ఎక్స్ పెట్టుకున్నాము. సో వేరియబుల్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ వాల్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఎఫ్ఎక్స్. ఓకే, ఎఫ్ఎక్స్. ఓకే. సో 0 1 2 3 4 5 6. ఓకేనా, దీస్ వాల్యూస్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ వీ హ్యావ్ టు రైట్. ఓకేనా, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ రాయాలి. 48 27 12 7 4 1 1. ఓకేనా. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు మల్టిపుల్ ఎఫ్ ఇంటూ ఎక్స్ ఇన్ ద సెన్స్ వాట్ వీ హ్యావ్ టు మల్టిపుల్ దీస్ టూ. ఓకే. 0 into 48 is nothing but 0. Next 1 into 27 is 27. 2 12s are 24. 3 7s are 21. 4 4s are 16. 5 1s are 5. 6 1s are 6. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని ప్లస్ చేయాలి. సో సమేషన్ ఎఫ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ సమేషన్ ఎఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు. ఓకేనా. సో వీ హ్యావ్ టు యాడ్. ఓకే. సో 48 ప్లస్ 27 ప్లస్ 12 ప్లస్ 7 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ again 1 equals to how much, 100. Okay. So summation f is nothing but this is n value. Okay. So n value is nothing but 100. Okay. So now we have to add these values. Okay. So 0 plus in the sense we no need to take 0. Okay. So 27 plus 24 plus 21 plus 16 plus 5 plus 6 equals to how much, 99. ఓకేనా. సో సమేషన్ ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది, మనకి 99 వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఎక్స్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏంటి, మనకి 1/n. ఎన్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎన్ అంటే 100. ఓకేనా. 1/100 ఇంటూ ఎఫ్ఐఎక్స్ఐ. ఎఫ్ఐఎక్స్ఐ అంటే 99. ఓకే. సో 99. సో we can write simply 99 divided by 100 is nothing but how much, 0.99, isn't it? సో ఎక్స్ బార్ అంటే ఎంత మనకి ఇప్పుడు 0.99. అంటే ఇక్కడ ఏంటి, లాంబ్డా వాల్యూ ఎంత వచ్చినట్టు మనకి, we can simply we have to calculate now what, lambda is nothing but how much, np. So we get this one only. Why? Because mean x bar equal to lambda equals to np. So that means we can directly tell that lambda value is 0.99. Okay. So therefore lambda equals to how much, 0.99. So we can write this one similarly equals to 1. Okay na.
So therefore lambda equals to how much now? 1. Okay, no need to calculate NP. Okay, again PQ like that. Why? Because x bar is nothing but lambda. So that's why we got here x bar directly. Okay, yeah. So now what we have to do is we have to find out the probabilities. Okay, so now to find probabilities. Now to find probabilities. Okay, yeah. So probability formula మనందరికీ తెలుసు కదా. సో ఏంటి P of x equals to e power minus lambda into lambda power x by x factorial. ఓకేనా. సో ఈ వాల్యూస్ మనం తీసుకోవాలన్నమాట. ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ మనం తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏంటి P of 0 equals to e power minus lambda. lambda అంటే ఎంత మనకి 1 ఇంటూ lambda power x. lambda ఎంత మళ్ళీ 1. 1 power x అంటే ఎంత 0 by 0 factorial equals to next P of 1 e power minus 1 into 1 to the power of x value 1 by 1 factorial equals to next P of 2 equals to e power minus 1 into 1 power square by 2 factorial. Okay, next P of 3 equals to e power minus 1 into 1 to the power of cube by 3 factorial equals to. Okay, next P of 4 equals to e power minus 1 into 1 power 4 by 4 factorial. Next P of 5 equals to e power minus lambda into 1 power 5 by 5 factorial equals to P of 6 equals to e power minus 1 into 1 power 6 by 6 factorial equals to. ఓకేనా. సో ఇవి మనం ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఒకటి చూపిస్తాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూస్ వేస్తాను అనమాట. వై? బికాస్ ఇట్ టేక్స్ లెంతీ ప్రాసెస్ ఇఫ్ ఐ క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఏమన్నారు, ఈ పవర్ మైనస్ ఈ పవర్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది ఈ పవర్ ఇక్కడ ఉంది కాబట్టి షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ పవర్ వస్తుంది మనకి, ఈ పవర్ -1. ఓకే, నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఇంటూ 1 power 0 is nothing but 1. ఓకే, by how much? 0 factorial is 1. So anything divided by 1 is the same we get. Okay, so that equals to how much? 0.3679. So we got how much? 0.3679. 0.3679. So like that you have to calculate. ఓకేనా, క్యాల్సిని యూస్ చేసి ఈ పవర్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పవర్ -1 ప్రతి దానికి సేమ్గా ఉంది. సో మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిందంతా కూడా 1 స్క్వేర్లు ఇవన్నీ కూడా 1 ఎన్ని టైమ్స్ మనం ఇంటూ చేసినా 1 వస్తుంది. సో మీరు 2 factorial, 3 factorial, 4 factorial, 5 factorial, 6 factorial అవి మీరు డివైడ్ చేయాలన్నమాట పై వాల్యూకి. ఓకేనా. సో ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేశాను. సో 0.3679, నెక్స్ట్ 0.1840, 0.0613, 0.0153, 0.0031, 0.0005. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి, ప్రాబబిలిటీ వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఎందుకంటే మనం గుడ్నెస్ ఆఫ్ ఫిట్ యూస్ చేయాలి అంటే మనకి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ కావాలి కాబట్టి. సో మనం ఇప్పుడు ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఫార్ములా వచ్చేసిన n ఇంటూ P of x. ఓకేనా. సో n వాల్యూ ఎంత మనకి ఇక్కడ, n వాల్యూ ఈజ్ 100 ఇంటూ P of 0 వాల్యూ ఫస్ట్. ఓకేనా, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ని మనం ఏమనుకుంటాం, FE of 0 ఈక్వల్స్ టు n ఇంటూ P of 0. ఓకే, దట్ ఈక్వల్స్ టు n అంటే 100 ఇంటూ P of 0 వాల్యూ ఎంత మనకి
0.3679. Okay, so 0.3679. Okay, next Fe of 1 equals to enti n into P of 1 equals to 100 into, so same value we got now 0.3679. So 0.3679 that equals to, so అలా ప్రతి దానికి మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకేనా. సో n into P of 2. నెక్స్ట్ Fe of 3, n into P of 3. సో నెక్స్ట్ Fe of 4, n into P of 4 probability of. Fe of 5, n into P of 5. Fe of 6, n into P of 6 equals to 100 into, so P of 2 అంటే నాన్న మనకి 0.1840. ఓకే. నెక్స్ట్ 100 into P of 3 అంటే 0.0613 ఈక్వల్స్ టు, నెక్స్ట్ n అంటే 100 ఇంటూ P of 4. P of 4 అంటే మనకి ఎంత 0.0153 ఈక్వల్స్ టు, నెక్స్ట్ n అంటే 100 ఇంటూ P of 5 అంటే ఎంత మనకి 0.0031 ఈక్వల్స్ టు, n అంటే 100 ఇంటూ P of 6 అంటే ఎంత మనకి 0.0005. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూసే అనమాట. ఓకేనా. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూసే ఇవన్నీ కూడా. ఓకే. సో ఇప్పుడు నేను ఫస్ట్ వన్ ఒక్కటి క్యాలిక్యులేట్ చేస్తాను. సో 100 ఇంటూ 0.3679. How much? 36.7900 అనమాట. ఓకే. 36.79 నేను సిమిలర్లీ ఈక్వల్స్ టు 37 అని రాస్తున్నాను. ఎందుకంటే 5 కంటే గ్రేటర్, 5 కంటే గ్రేటర్ ఉంటే మనం లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ యాడ్ చేసుకోవచ్చు రౌండ్ ఫిగర్ చేయాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు రౌండ్ అప్ ద నెంబర్. ఓకే. సో నెక్స్ట్ ఇది కూడా సేమ్ నెంబర్ కదా మనకి, సేమ్ ఇక్కడ కూడా ఏమొస్తుంది 36.79 డివైడెడ్ 36.79. దీన్ని సిమిలర్గా మనం 37 అని రాసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నానా, ఇది వచ్చేసి మనకి 18.40 వస్తుంది. దిస్ ఈజ్ సిమిలర్లీ ఈక్వల్స్ టు 18. ఎందుకంటే ఇక్కడ నెంబర్ 4 ఉంది. 5 కంటే ఎక్కువ ఉంటే మనం లెఫ్ట్ సైడ్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి 4 ఉందన్నమాట. సో అందుకనే మనం ఇక్కడ ఏం చేస్తాం, రౌండ్ ఫిగర్ 18 వేస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే 6.13 ఆల్సో మనకి 6 వస్తుంది. నెక్స్ట్ 1.53 అంటే ఇది 5 కంటే గ్రేటర్ ఉంటే మనం ఏం చేస్తాము, లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ యాడ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో నెక్స్ట్ 0.31ని మనం 0 వేస్తాం, ఎందుకంటే ఇక్కడ 5 లేదు, 5 కన్నా గ్రేటర్ నెంబర్ కూడా లేదు, 3 ఉంది. సో అందుకనే ఇది 0 అనేసి అంటాము. నెక్స్ట్ 0.05, ఇది కూడా సిమిలర్లీ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి కంపల్సరీ ఏమొస్తుంది, 100 వస్తుంది. 100 కంటే నియర్ నెంబర్ అయినా రావచ్చు ఒక్కోసారి. ఓకేనా. సో 37 ప్లస్ 18 ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ 00 చేయమాకండి. ఓకేనా. చేసినా నో ప్రాబ్లం. సో ఎంత 100. ఓకేనా. సో అంటే మనకి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ మనకి 100 వచ్చింది, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ చేసినా మనకి 100 వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, గుడ్నెస్ ఆఫ్ ఫిట్. ఓకేనా. సో గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటే మనందరికీ తెలుసు, ఇట్ బిలాంగ్స్ టు chi-square టెస్ట్. సో chi-square టెస్ట్ ఈక్వల్స్ టు సమ్మేషన్ OI minus EI whole square by EI. ఓకేనా. దట్ ఫాలోస్ chi-square n-1 degrees of freedom. ఇది మనకి ఫార్ములా. సో దీని ప్రకారం మనం వాల్యూస్ వేసుకుందాం టేబుల్. OI అంటే అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్, EI expected frequencies, next OI minus EI whole square, next OI minus EI whole square divided by EI. ఓకేనా. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి, మనకి క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ అనమాట అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ అంటే. ఓకేనా. అంటే 48, 27, 12, 7, 4, 1, 1.
48, 27, 12, 7, 4, 1, 1. 48, 27, 12, 7, 4, 1, 1. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఇక్కడ నెంబర్స్ వేసుకోవాలి. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఇక్కడ వేసుకోవాలి మనం. ఓకేనా, ఏంటి 37, అగైన్ 37, నెక్స్ట్ 18, నెక్స్ట్ 6, 2, 0, 0. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఓఐ మైనస్ ఈఐ చేయాలి. అంటే ఏంటి, 48 మైనస్ 37 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 27 minus 37 whole square equals to 12 minus 18 whole square equals to, next 7 minus 6 whole square equals to 4 minus 2 whole square equals to 1 minus 0 whole square equals to again 1 minus 0 whole square equals to. ఓకే, ఒకటి చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ నేను డైరెక్ట్గా వేస్తాను, ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. సో ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి. 48 minus 37 whole square equals to how much, 121. ఓకేనా. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 100 వస్తుంది, 36 వస్తుంది, 1 4 1 1. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ 121 ఓఐ మైనస్ ఈఐ స్క్వేర్ అంటే ఈ 121, ఈఐ అంటే ఏంటి 37. సో 121 డివైడెడ్ బై 37, నెక్స్ట్ 100 డివైడెడ్ బై 37. ఓకే, నెక్స్ట్ ఏంటి 36 డివైడెడ్ బై 18, నెక్స్ట్ 1 డివైడెడ్ బై 6, 4 డివైడెడ్ బై 2, 1 డివైడెడ్ బై 0, నెక్స్ట్ అగైన్ 1 డివైడెడ్ బై 0. దిస్ ఈస్ మ్యాథ్. దిస్ నౌ ఫస్ట్ వన్ క్యాలిక్యులేట్ చేస్తాను మీకోసం. 121 డివైడెడ్ బై 37 హౌ మచ్, 3.2703. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 2.7027 వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 2 వస్తుంది ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ 0.1667 వస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి 2 వస్తుంది. ఇది 0, ఇది 0. సో టోటల్ మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంత వస్తుందో చూద్దాం. సో 3.2703 ప్లస్ 2.7027 ప్లస్ 2 ప్లస్ 0.1667 ప్లస్ 2, మిగతా 2 జీరోస్ ఈక్వల్స్ టు హౌ మచ్, మనకి 10.1397 వచ్చిందనమాట. సో ఇదేంటి మనకి ఇప్పుడు కై స్క్వేర్ ఏంటి ఇది. సో అంటే దీని మీనింగ్ ఏంటి, ఇదే కదా. సో దేర్ ఫర్ కై స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత మనకి 10.1397 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఈజ్ అవర్ ఆన్సర్. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. ఓకే, సో నాన్న వీడియో మాత్రం చూస్తున్నారు, లైక్లు మాత్రం ఇవ్వట్లేదు నాన్న. సో మీకు ఒకవేళ యూజ్ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి నాన్న. లైక్ చేస్తే మనకి ఎక్కువ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది వీడియో అనేది. ఓకేనా. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అమ్మా. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Have a nice day. Hope you all understand. Take care. Bye.